హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 17న తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే 2 తుఫాన్ల ప్రభావంతో ముఖ్యంగా మనకి తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం రానటువంటి 17వ తారీఖు తర్వాత అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా మరొకసారి భారీ వర్షాలు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, పీలేరు, సత్యసాయి, అన్నమయ్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో డిసెంబర్ 16 నుంచి కూడా భారీ వర్షపాతం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి భారీ వర్షపాతం నమోదవుతుంది. 2 రోజులు చలి తీవ్రత ఉంటుంది, ఆ తర్వాత వర్షాలు మొదలవుతాయి. రాయలసీమలోని దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు అత్యధిక వర్షపాతం విస్తరించే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.